స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఏం చేస్తున్నాడట దావీదు? అప్పుడు తన తల్లి తనను పెంచడానికి పాలిస్తున్నప్పుడు అప్పుడు దావీదు గారికి కుమారుడుగా శిశువుగా ఉన్నటువంటి దావీదు గారిని ఏ విధంగా పెంచడానికి ఆమె ఇష్టపడింది, డెడికేటెడ్ కలిగి ఉన్నది, ఏ విధమైనటువంటి నిశ్చయిత కలిగి ఉన్నది అంటే చెబుతున్నాడు. ఆయనకు ఎప్పుడు నమ్మిక కలిగింది అంటే, నేను నా తల్లి యొద్ద స్తన్యపానములు చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక. ఎప్పుడు తనకు నమ్మిక కలిగిందట అంటే బాల్యములోనే, పాలు తాగే వయసులోనే దేవుని మీద దావీదు గారికి నమ్మిక కలిగిందట. ఆ నమ్మికను పుట్టించడానికి వెనుకాల ఉన్నటువంటి ఆ సేవకురాలు ఎవరు? ఏమండి, అమ్మ కాదా? అంటే ఒక సేవకురాలుగా, ఒక సేవకుడిగా ఉండవలసినటువంటి తల్లిదండ్రులు ఈరోజు తన పిల్లలకు, వారి పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు? ఏం నేర్పిస్తున్నారు? ఏం నేర్పించాలి? ఎవరి మీద నమ్మకమును కలిగించాలి? ఎవరి మీద నమ్మకం కలిగించాలి? ఈరోజు మనం ఎవరి మీద నమ్మకం కలిగిస్తున్నాము? ఎవరి మీద చెడు అభిప్రాయాన్ని కలిగిస్తున్నాం? ఆలోచించాలి. ఇంకా ఆ స్థాయిలోనికి తల్లిదండ్రులు ఎందరో రాలేదు. అయ్యా, నీవే కాదా నాకు నమ్మిక పుట్టించితివి, నా తల్లిని నీ సేవకురాలను నువ్వు వాడుకొని నాకు నమ్మిక పుట్టించినది నువ్వు కదా అని దేవదేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ఏం చెప్పిందంటారు? ఈరోజు తల్లిదండ్రులు వారి చంటి బిడ్డలకు ఏం నేర్పిస్తున్నారు అంటే, చందమామ ఎక్కడి నుండి వస్తుందట? సెల్ ఫోన్ల నుండి పిలుస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి ఆకాశం వైపు పిలిస్తే ఇప్పుడు సెల్ ఫోన్ నుండి అన్ని కార్టూన్స్ వచ్చాయి కదండి. అంటే ఈరోజు నీ పిల్లలకు ఏమని నమ్మిక పుట్టిస్తున్నావు? దేనికి వారసులుగా నువ్వు చేయడానికి ఇష్టపడుతున్నావు మన పిల్లలను? మరొక తల్లిని కూడా చూద్దాము, జ్ఞాపకం చేసుకుందాం. ఈ నేపథ్యంలో అది అవసరం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 20-21 వచనాలను మనం చూసినట్లయితే, ఆ తల్లిదండ్రులు యాకోబు, యోహాను గారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశ ఎంత ఉన్నతమైనదో, ఎంత శక్తివంతమైనదో. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒకరు కుడివైపు ఉండాలి, ఒకరు ఎడమ వైపు ఉండాలని జెబెదయి కుమారుల యొక్క తల్లిగారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రార్థిస్తున్నారు. అంటే ఎంత ఉన్నతమైనటువంటి కోరికండి. ఈరోజు మన పిల్లలను మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే, ఆస్తికర్తలనుగా చేయాలనుకుంటున్నాం. ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆస్తికర్తలుగా మనం చేయాలనుకుంటున్నాం. మంచిదే, మరి అంతవరకేనా? అంతవరకే కాదు. ఆధ్యాత్మికంగా వారిని పెంచాలి. నిత్యత్వములో వారు ఆస్తి గలవారుగా ఉండాలి. వారికి దేవుడే ఆస్తిగా ఉండాలి. దేవుని యందు వారికి నమ్మిక పుట్టించాలి. ఒక నోవాహు భార్య తన పిల్లలకు ఎటువంటి తర్ఫీదు ఇచ్చారు? ఎంత ఉన్నతమైనది! వారిచ్చినటువంటి తర్ఫీదు ఓడలోనికి
ఎక్కించారు. ఓడలోనికి ఎక్కించిన తర్వాత వారు దిగిన తర్వాత తల్లిదండ్రుల యొక్క మాటలు, తల్లిదండ్రుల యొక్క బోధను విన్న తర్వాత ఆ ఓడ దిగి కిందికి వచ్చిన తర్వాత వారి ఆస్తి అంతా ఎంత? భూమి ఎంత వారి ఆస్తి? భూమి మొత్తము వారి ఆస్తి. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. ఈరోజు నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలను నువ్వు ఎటువంటి ఆస్తికర్తలుగా చేస్తున్నావు? నేను మంచివాడును, నేను మంచిదాన్ని అని చెప్పుకుంటున్నావు. కొట్లాడి మరి కొంత ఆస్తిని నువ్వు నీ పిల్లలకు సమకూరుస్తున్నావు. భౌతికంగా రాత్రనక పగలనక కష్టపడుతున్నావు. ఈ ఆస్తి ఎప్పటి వరకు, ఎక్కడి వరకు అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకే. ఈ భూమి మీద ఉన్నంత వరకే. ఎందుకు అంటే మనలను ధనవంతులనుగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమయ్యాడట? దరిద్రుడయ్యాడట. ఎక్కడ ఎక్కడ ధనవంతులనుగా మనల్ని చేయడానికి? ఏమండి, ఆలోచించాలి. నిజమైన ఆస్తికర్తలుగా నువ్వు చేయాలి నీ పిల్లలని. నిజమైన ఆస్తికర్తలుగా యుగయుగాలు ఏ ఒక్కడు కూడా ఆ ఆస్తిని దొంగిలించేటువంటి వాడుగా ఉండకుండా అటువంటి ఆస్తికర్తలనుగా చేయాలి. అదే చెబుతున్నాడు, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును. ప్రతి తల్లి, ప్రతి తండ్రి అటువంటి భావాలు కలిగి ఉండాలి, అటువంటి భయభక్తులు కలిగి ఉండాలి. దావీదు తల్లి ఏ విధంగా తన కుమారుణ్ణి పెంచింది, ఎటువంటి వ్యక్తిత్వము కలవాడిగా, ఎటువంటి భయభక్తులను కలవాడిగా, ఎటువంటి యథార్థవంతమైనటువంటి కుమారుడిగా ఉండడానికి తర్ఫీదునిచ్చింది. మరి మిగతా అన్నలందరూ వారి పరిస్థితి ఆలోచించాలి. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, ఆస్తికర్తలనుగా చేయును. ఈరోజు మనం ఎవరు? మనం మంచివాడిగా అనిపించుకోవడానికి, మంచివారిగా అనిపించుకోవడానికి ఎదుటి వారిని చెడ్డవారిగా చూపిస్తున్నామా? మన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయడానికి మనము ఎవరిగా ఉంటున్నాం? ఈరోజు సమాజంలో దేవుని దృష్టిలో ఏ విధంగా ఉంటున్నాం? త్వరగా మరొక భాగాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక భక్తుడున్నాడు. 15 సంవత్సరముల ఆయుష్ను దేవుని యొద్ద నుండి పొందుకున్నటువంటి గొప్ప విశ్వాస వీరుడు, ప్రార్థనా యోధుడు. ఆయన దేవుని దృష్టికి ఏ విధంగా ఉన్నాడో చెబుతున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. దేవుని నామకు మహిమ కలుగును గాక. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి హిజ్కియా రాజుగారు ఏ విధంగా ఉన్నాడట? అనుకూలముగా ఉన్నాడట. అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను ఉన్నాడు. నమ్మకంగా ఉన్నాడు, మంచివాడుగా ఉన్నాడు. యథార్థవంతుడు అంటే మంచివాడు. అనుకూలముగా ఉన్నాడు. తను ఏది చెబితే అది చేసేటువంటి వాడిగా ఉన్నాడు.
యథార్థంగా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, మంచివాడుగా ఉన్నాడు టోటల్గా. ఎవరి దృష్టికి? మరి ఈరోజు మన తల్లిదండ్రులకు పిల్లలుగా మనం ఉన్నాము. మనం ఏ విధంగా ఉన్నాం? అనుకూలంగా ఉన్నామా? ఈరోజు ట్రెండ్ మారిపోయింది కదా నాన్న? ఏం మారిపోయింది? విధానం మారిపోయింది. తల్లిదండ్రులే పిల్లలకు అనుకూలంగా ఉండాలట. ఎప్పుడు చూసినా నేను ఏది అడిగినా అయ్యారు మీరు, అసలు మీరు తల్లిదండ్రుల కన్నవారా కసాయివారా అంటున్నారు ఈరోజు పిల్లలు. అంతేనా? ఏది అడిగినా అయ్యారు. అటు వెళ్ళొద్దంటారు, ఇటు వెళ్ళొద్దంటారు, అది చేయొద్దంటారు, ఇది చేయొద్దంటారు, నవ్వొద్దంటారు, ఏడవద్దంటారు, ఊరుకొద్దంటారు. అంటే మీరేమన్నట్టు? నిజంగా మీరు కఠినమైనటువంటి వారే, కసాయి వారే, కన్నవారు కాదు అంటారు. అంతేనా? పిల్లల్ని అడగాలి, పిల్లలు అడిగితే చెప్తారు. అంటే ఈరోజు తల్లిదండ్రులకు కూడా మనం అనుకూలంగా లేవు. మరి దేవుని దృష్టికి నమ్మకంగా, యథార్థంగా, అనుకూలంగా ఉంటే ఎటువంటి ప్రయోజనమో మనం చూద్దాం. హిజ్కియా ఏ విధంగా ఉన్నాడు అంటే నమ్మకంగా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. అందుకని దేవుడు ఎన్ని సంవత్సరాల ఆయుష్? తన కన్నీళ్లను చూశాడు దేవుడు. హిజ్కియా, నువ్వు మరణం కాబోతున్నావు, నీవు నీ ఇంటిని చక్కదిద్దుకో, దీపం ఉండగాని నీవు అని చెప్పినటువంటి వెంటనే కన్నీళ్లు విడిచి గోడవైపు తిరిగి ఏడుస్తున్నప్పుడు వెంటనే మరణ వర్తమానము నువ్వు వెళ్ళాలి, హిజ్కియాతో చెప్పాలి. అంటే ఎటువంటి అనుకూలంగా ఉంటే, ఎంత మంచివాడుగా ఉంటే అంత గొప్ప ఆశీర్వాదం అండి. 15 సంవత్సరముల ఆయుష్ అంటే మామూలా? చనిపోతున్నటువంటి ఒక వ్యక్తికి మరలా ఆయుష్కాలం పొడిగించడం అంటే మామూలా అండి? మరి దావీదు విషయంలో దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నా హృదయానుసారుడు అన్నాడు. అంటే ఎంత మంచివాడుగా ఉన్నాడు దేవుని దృష్టిలో దావీదు, ఎంత మంచివాడుగా ఉన్నాడు. ఒకవైపు హిజ్కియా రాజు, మరొక వైపు దావీదు మహారాజు. మరొక వైపు చూద్దాం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే ఇక్కడ కూడా యెహోవా యెహోవా అంటున్నాడు. ఎవరితో? భక్తునితో చెబుతున్నాడు. తన మాట వింటున్నటువంటి ఆ వ్యక్తితో చెబుతున్నాడు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. నోవాతో ఏం చెబుతున్నాడు? నోవాహుతో దేవుడు ఏమని చెబుతున్నాడు? ఈ తరములో నీవే గ్రేట్, నువ్వు ఒక్కడివే నిందారహితుడుగా ఉన్నావు, నీతిమంతుడుగా ఉన్నావు. నోవాహు ఎక్కండి, ఓడలోనికి ఎక్కండి. భూలోకమంతా కూడా చూసినప్పుడు ఎవరు కనబడ్డారు దేవుడికి? ఒక్క నోవాహే కనబడ్డాడు. ఆ తరములో దేవుని మాట విన్నటువంటి వాడు ఎవడు అంటే ఒక్క నోవాహే. దేవుని దృష్టిలో మంచివాడు ఎవడు? ఒక్క నోవాహే, ఒక్క నోవా. దేవుని మాట విన్నందుకు, నీతిమంతుడుగా ఉన్నందుకు నోవాహుకు ఎంత ఆస్తి ఇచ్చాడు దేవుడు? చెప్పాలి, ఎంత ఆస్తి? 200 గజాలు ఒక కుటుంబం సంపాదించుకోవడానికి 30 సంవత్సరాలు పడుతుంది. 30 సంవత్సరాలు. దేవుని మాట వింటే నోవాహు కుటుంబానికి దేవుడు ఎంత ఆస్తినిచ్చాడు భౌతికంగా? భూమి అంతా ఆ కుటుంబానిది, భూమి అంతా. అదేవిధంగా దేవునికి మొట్టమొదటి కుటుంబమైనటువంటి ఆదామవ్వకు భూమి అంతా ఎవరిది? వారిది ఆస్తి. ఎంత గొప్ప ఆశీర్వాదము నోవాహుది.
దేవుని మాట వింటే, దేవుని మాట వింటే, దేవుని మాట విన్నందుకు, యథార్థంగా అనుకూలంగా బ్రతికినందుకు 15 సంవత్సరముల ఆయుష్కాలం హిజ్కియాకు. దేవుని మాట విన్నందుకు, దేవుని యొక్క మాట ప్రకారం బ్రతికినందుకు, ఆయన హృదయానుసారుడిగా బ్రతికినందుకు ఇశ్రాయేలు రాజుగా దావీదుకు గొప్ప ఆశీర్వాదం. గొప్ప ఆశీర్వాదం. ఎవరి మాట వింటే, ఎవరి మాట వింటే, ఎవరి మాటలను నేర్పిస్తే. ఈరోజు మనం ఎవరం? ఈరోజు మనము ఎవరం? ఇక ఇప్పుడు రండి, ముగించుకుందాం. ఇక ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. ప్రసంగి గ్రంథము, దేవుని మాట వింటే, దేవుని మాట ప్రకారం బ్రతికితే దేవుడు ఎటువంటి ఆశీర్వాదమును ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడో, చెబుతున్నాడో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారి ద్వారా మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి. ఎవరి దృష్టికి? సమాజం దృష్టికి కాదు. ఒకరిని చెడు చేసి మరొకరికి మంచివాడుగా ఉండడానికి కాదు, ఉండేవానికి కాదు. పౌలు గారు అంటారు, నేను ఎవరి దయను సంపాదించుకొన చూచుతున్నాను? మనుషుల దయను సంపాదించుకొన చూచుతున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూచుతున్నానా? మనుషుల దయను సంపాదించుకొన చూస్తున్నట్లయితే నేను దేవునికి దాసుడనుగా కాకయే పోదును. అంటే నేను ఎవరికి దాసుడుగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను? ఎవరి దృష్టిలో మంచివాడిగా ఉండడానికి నేను ఆలోచిస్తున్నాను? నా జీవితాన్ని పణంగా పెడుతున్నాను అంటే దేవుని దృష్టికి మంచివాడిగా ఉండాలి అని పౌలు గారు కూడా ఆలోచించారు. పౌలు గారు కూడా బ్రతికారు. ఇక్కడ మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కూడా చెబుతున్నాడు. ఏమని అంటే, ఎలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు ఏమిస్తాడట? జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దేవుని నామకు మహిమ కలుగును గాక. నీకు జ్ఞానం లేదు కదా, అయితే నువ్వు దేవుని దృష్టికి మంచివాడిగా ఉండాలి. దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. నీకు ఆనందం లేదు కదా, నువ్వు దేవుని దృష్టికి మంచివాడిగా ఉండాలి. అప్పుడే నీకు ఆనందము కలుగుతుంది. నీవు జ్ఞానం కావాలన్నా, ఆనందం కావాలన్నా నువ్వు ఎవరి దృష్టికి అనుకూలంగా మంచివాడిగా ఉండాలంటే దేవుని దృష్టికి మంచివాడిగా ఉండాలి. అప్పుడు నీకు సమస్తము కూడా నీ సొంతం. నీ సొంతం. నువ్వు దేవుని దృష్టికి మంచివాడిగా ఉండాలి, మనుషుల దృష్టికి కాదు, సమాజం దృష్టికి కాదు. ఎప్పుడైతే దేవుని దృష్టికి నువ్వు మంచివాడిగా ఉంటావో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు సమాజానికి కూడా మంచివాడిగా నువ్వు కనపడుతూ ఉంటావు. దేవుడు ఏం చెబుతున్నాడు? చెడు మాట్లాడకూడదు, మంచిని పెంచాలి, అబద్ధం ఆడకూడదు, వ్యర్థమైనటువంటి పదార్థాలు తినకూడదు, నువ్వు చెడు చూపులు చూడకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇంకా నరహత్య చేయకూడదు. నీ తోటివానిది ఏది కూడా నువ్వు ఆశించడానికి వీల్లేదు. నీ తోటివానిది ఏది కూడా నువ్వు పొందుకోవడానికి వీల్లేదు. తోటివానిది ఆశించేటువంటి వాడు ఎవడు? వాడు చెడ్డవాడు, వాడు మంచివాడు ఎంత మాత్రం కూడా కాదు. నువ్వు మంచివాడుగా నువ్వు ఉండాలి అంటే నీది ఇతరులకు నీవు పంచిపెట్టాలి. నీకు కలిగినది దాంట్లో నుండి కొంత నువ్వు త్యాగం చేయాలి. అప్పుడు నువ్వు దేవుని మాట విని త్యాగం చేయగలవు. దేవుని మాట వినేటువంటి వాడు త్యాగం చేస్తాడు. దేవుని మాట విననటువంటి వాడు ఏం చేస్తాడు? ఇతరులది దోచుకుంటాడు, ఇతరులది ఆశపడతాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో నువ్వు జ్ఞానాన్ని పొందుకుంటావు,
దేవుని దృష్టికి మంచివాడుగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నువ్వు ఆనందాన్ని నీ సొంతం చేసుకుంటావు. ఆ విధంగా ఆత్మఫలము గలతీలకు రాసిన పత్రికలో మంచితనం. నువ్వు మంచివాడిగా ఉండాలి, నువ్వు మంచి తత్వాన్ని కలిగి ఉండాలి. మంచి తత్వాన్ని కలిగి ఉండాలంటే నువ్వు దేవుని దృష్టికి మంచివాడుగా నువ్వు బ్రతకాలి. నువ్వు దేవుని దృష్టికి మంచిదానిగా నువ్వు బ్రతకాలి. ప్రేమ అనేటువంటి ఫలాన్ని ఫలించాలి, దయాలత్వం అనేటువంటి ఫలాన్ని ఫలించాలి, సమాధానం అనేటువంటి ఫలాన్ని ఫలించాలి, మంచితనం అనేటువంటి ఫలాన్ని కూడా నువ్వు ఫలించాలి. మంచివాడు తన పిల్లలను ఏం చేస్తాడట? ఆస్తికర్తలనుగా చేస్తాడట. దేవుని దృష్టికి మంచివాడిగా ఎవడైతే ఉంటాడో తన ఆయుష్కాలమును పెంచుకుంటాడు, తాను జ్ఞానమును సంపాదించుకుంటాడు, తాను ఆనందాన్ని కలిగి ఉంటాడు. ఈరోజు మనము ఎవరం? దేవుని దృష్టికి మనం మంచివారుగా ఉందాం. దేవుని మాట విందాం, దేవుని మాట ప్రకారం బ్రతుకుదాం, దేవుని కొరకు బలమైన కార్యములను చేపట్టుదాం, మంచిని కలిగి ఉందాం. అటువంటి మహాకృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.